ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న ఒక 2-3 మంత్స్ వరకైనా సరే ఫ్రెష్గా ఉండాలి, అలానే కొంచెం కూడా వడిలిపోకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ చిట్కాని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 2-3 నెలల వరకు అయితే కంపల్సరీ ఫ్రెష్గా ఉంటాయండి, కొంచెం కూడా కుళ్ళిపోనే పోదు. ఒక బాక్స్ తీసుకున్న బాక్స్లో వేడి నీళ్ళు కూడా కదా, నార్మల్ వాటర్ నిమ్మకాయలు మునిగేటట్లు మొత్తం పోసేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు ఖచ్చితంగా మీకు 2-3 నెలల వరకు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు వైట్ షర్ట్ మీద పిల్లలు అనేవాళ్ళు కొంచెం ఇంక్ ఇలా పూసుకునే వస్తూ ఉంటారు కదా, పెన్ను మరకలు పడుతూనే ఉంటాయి కదా, వాటిని చాలా సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటున్నాయండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఎక్కడైతే మనకి ఇంకు పడిందో చూడండి, ఇంకు మరక పడిన దగ్గర డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ తోటి ఒక్కసారి చేతితో రబ్ చేసి, నేను ఇక్కడ బ్రష్ కూడా ఎక్కడ యూజ్ చేయట్లేదు చూడండి, మీకు ఎంత అవసరం ఉంటుందో అంత, నేను చిన్న క్యాప్లను చూసుకున్నాను, మీకు ఎంత అవసరం ఉంటుందో అంతవరకు పెట్టేసేసి రుద్దేసండి, ఈజీగా అయితే పోతుందండి. అండ్ ఇక్కడ నేను నెక్స్ట్ వాటర్తో వేసి రుద్దలేదండి, ఆ మరక మనకు పోవాలి అంటే డెటాల్ మరక పోనే పోదండి, అలాగే వదిలేయద్దు. మీరు ఒక్కసారి వాటర్తో లేదంటే సోప్తో వాష్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ పెన్ను మరక అయితే పోయిందండి. ఈ డెటాల్ మరక పోవడానికి మీరు ఒక్కసారి వాటర్తో వాష్ చేసేసారు అనుకోండి, ఆ డెటాల్ మరక అనేది కంప్లీట్గా పోతుంది.